నమస్కారం ఫ్రెండ్స్, మీ చూస్తున్నారు ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మనం ప్రతి ట్రైన్ ప్రయాణికుడికి చాలా ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదే భారతీయ రైల్వే టికెట్లో కనిపించే పిఎన్ఆర్ స్టేటస్ కోడ్స్ గురించి. చాలా మందికి టికెట్ బుక్ చేసిన తర్వాత సిఎన్ఎఫ్, ఆర్ఏసీ, డబ్ల్యూఎల్, జిఎన్డబ్ల్యూఎల్, ఆర్ఎల్డబ్ల్యూఎల్, పీక్యూడబ్ల్యూఎల్ వంటి పదాలు కనిపిస్తాయి. కానీ వాటి అసలు అర్థం ఏమిటి? ఏ స్టేటస్ అయితే ప్రయాణం కన్ఫర్మ్ అవుతుంది, ఏది రిస్క్? ఇవన్నీ ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా పిఎన్ఆర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పిఎన్ఆర్ అంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్. ఇది 10 అంకెల ప్రత్యేక నంబర్. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసిన వెంటనే ఈ నంబర్ వస్తుంది. ఈ నంబర్ ద్వారా మీ టికెట్ స్టేటస్, కోచ్, సీట్ నంబర్, ప్రయాణ వివరాలు అన్నీ చెక్ చేయవచ్చు. ఇప్పుడు మనం ముఖ్యమైన స్టేటస్ల గురించి తెలుసుకుందాం. మొదటిగా సిఎన్ఎఫ్ అంటే కన్ఫర్మ్డ్ టికెట్. మీ టికెట్పై సిఎన్ఎఫ్ అని ఉంటే మీ సీట్ లేదా బర్త్ పూర్తిగా కన్ఫర్మ్ అయినట్టే. అంటే మీరు టెన్షన్ లేకుండా ట్రైన్లో ప్రయాణించవచ్చు. మీకు కోచ్ నంబర్, బర్త్ నంబర్ కూడా కేటాయిస్తారు. ఉదాహరణకు S3-45 లోవర్ బర్త్ లాంటి వివరాలు కనిపిస్తాయి. ఇది అత్యంత సేఫ్ మరియు పూర్తి కన్ఫర్మేషన్ స్టేటస్. తర్వాత ఆర్ఏసీ అంటే రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సలేషన్. చాలామంది ఆర్ఏసీ చూసి భయపడతారు, కానీ నిజానికి ఆర్ఏసీ ఉన్నవారు ట్రైన్లో ఎక్కవచ్చు. అయితే మొదట పూర్తి బర్త్ ఇవ్వరు. ఇద్దరికీ ఒకే బర్త్ను సిట్టింగ్ కోసం షేర్ చేస్తారు. తర్వాత ఎవరికైనా టికెట్ క్యాన్సిల్ అయితే ఆర్ఏసీ ప్రయాణికుడికి పూర్తి బర్త్ వస్తుంది. అందుకే ఆర్ఏసీ అనేది హాఫ్ కన్ఫర్మ్ లాంటిది. ట్రైన్లో ఎక్కే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు డబ్ల్యూఎల్ అంటే వెయిట్ లిస్ట్. ఈ స్టేటస్ ఉన్నప్పుడు మీకు ఇంకా సీట్ కేటాయించబడలేదు. ఇతర ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేస్తే మాత్రమే మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఉదాహరణకు WL 25 అంటే మీ ముందున్న 25 మంది క్యాన్సిల్ అయితేనే మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. చార్ట్ తయారయ్యే వరకు కన్ఫర్మ్ కాకపోతే సాధారణంగా మీరు స్లీపర్ లేదా ఏసీ కోచ్లో ప్రయాణించలేరు. ఇప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ కలిగించే వెయిట్ లిస్ట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇది అత్యంత కామన్ వెయిటింగ్ లిస్ట్. ట్రైన్ ప్రారంభ స్టేషన్ నుండి టికెట్ బుక్ చేసినప్పుడు సాధారణంగా ఇది వస్తుంది. GNWL టికెట్లకు కన్ఫర్మేషన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ క్యాన్సిలేషన్లు ఇదే కోటాలో జరుగుతాయి. తర్వాత RLWL అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్. ఇది మధ్యలో ఉన్న స్టేషన్లకు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్. ఉదాహరణకు ట్రైన్ విజయవాడ నుండి కాకుండా మధ్యలో ఉన్న స్టేషన్ నుండి ఎక్కే ప్రయాణికులకు RLWL రావచ్చు. ఈ టికెట్లు కన్ఫర్మ్ కావడం GNWL కంటే కొంచెం కష్టం, ఎందుకంటే అదే రూట్లో క్యాన్సిలేషన్లు జరిగితేనే కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు PQWL అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్. ఇది చిన్న చిన్న స్టేషన్లకు కలిపి ఉంచిన కోటా. ఈ కోటాలో సీట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల PQWL టికెట్ కన్ఫర్మ్ అవ్వడం కాస్త స్లోగా ఉంటుంది. ప్రయాణికులు ఈ స్టేటస్ వస్తే ముందుగానే ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు చాలా మంది తత్కాల్ బుకింగ్లో చూసే TQWL లేదా CKWL గురించి తెలుసుకుందాం. తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసినప్పుడు వెయిటింగ్ వస్తే దానిని TQWL అంటారు. ఇవి సాధారణ WL లాగా RACకి మారవు. చార్ట్ తయారయ్యే సమయానికి కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయి. అందుకే తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ చాలా రిస్క్గా భావిస్తారు. ఇప్పుడు NOSB అంటే నో సీట్ బర్త్. ఇది సాధారణంగా 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఇస్తారు. వారికి ప్రత్యేక బర్త్ ఇవ్వరు. పెద్దవారి బర్త్తో కలిసి ప్రయాణించాలి. అందుకే టికెట్లో NOSB అని కనిపిస్తుంది. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. చాలామంది టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని అడుగుతుంటారు. ఇది పూర్తిగా క్యాన్సిలేషన్లపై ఆధారపడి ఉంటుంది. పండుగలు, సెలవులు, వీకెండ్ సమయాల్లో WL కన్ఫర్మ్ అవ్వడం కష్టం. సాధారణ రోజులలో GNWL అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఫ్రెండ్స్, రైల్వే టికెట్లో కనిపించే ఈ చిన్న చిన్న కోడ్స్ మన ప్రయాణ పరిస్థితిని తెలియజేస్తాయి. CNF అంటే పూర్తి కన్ఫర్మేషన్,
RAC అంటే ట్రైన్లో ఎక్కే అవకాశం. WL అంటే ఇంకా వెయిటింగ్. GNWLకి మంచి ఛాన్స్. LWL, PQWLకి తక్కువ ఛాన్స్. తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ అయితే మరింత రిస్క్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఉపయోగకరమైన వీడియోల కోసం SMK క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.